ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ద్వారా ఏపీ 6th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ కంటెంట్ మీకోసం సన్నద్ధత కార్యలో మౌఖిక్ ఖేల్ అనమాట. ఈరోజు మన టాపిక్ మౌఖిక్ ఖేల్లో చాలాసార్లు అనుకున్నాం మనము. పిల్లలందరూ ఉంటారు, వాళ్ళతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాం. సెంటెన్సెస్ ఫార్మేషన్ చేస్తాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, క్లాస్ రూమ్ బిహేవియర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెంబర్స్ వేసుకుందామా. 1 2 3 4. సో నలుగురు పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ముझे ఆమ్ పసంద్ హై. ఫస్ట్ అబ్బాయి అన్నాడు నాకు. ముझे అంటే నాకు, ముझे అంటే నాకు, ముझे నాకు, టు మీ. నాకు ఏం పసంద్? ఆమ్ పసంద్. పసంద్ అంటే ఇష్టం అనమాట. పసంద్ అంటే లైక్, పసంద్ అంటే లైక్, ఇష్టము అని అర్థం అనమాట. ఆమ్ అంటే మ్యాంగో, తెలుసు కదా, ఆమ్ అంటే మ్యాంగో. ఫస్ట్ అబ్బాయి ఏమంటున్నాడు? ముझे ఆమ్ పసంద్ హై అని చెప్పాడనమాట. తుమ్కో క్యా పసంద్ హై? తుమ్కో అంటే నీకు, టు యూ, నీకు ఏమి ఇష్టము, నీకేమి ఇష్టమని పక్కన అబ్బాయిని అడుగుతున్నాడు. అబ్బాయి ఏమంటున్నాడు? ఈ రెండు క్వశ్చన్స్ నలుగురు వేసుకుంటారు. ఏమంటున్నాడు? సెకండ్ అబ్బాయి ఏమంటున్నాడు? ముझे సీతాఫల్ పసంద్ హై. నాకు సీతాఫలం అంటే ఇష్టము అనేసి థర్డ్ అబ్బాయిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? తుమ్హే క్యా పసంద్ హై. థర్డ్ అబ్బాయి వచ్చి ముझे సేబ్ పసంద్ హై. ఫోర్త్ అబ్బాయిని అడుగుతున్నాడు. తుమ్హే క్యా పసంద్ హై, నీకేమి ఇష్టము. ఫోర్త్ అబ్బాయి వచ్చేసి ముझे కేలా పసంద్ హై, నాకు అట్టిపండు ఇష్టము అనేసి ఇక్కడ ఆన్సర్ క్లోజ్ చేసేసాడు. లేదా ఇక్కడ అడగచ్చు అనమాట అబ్బాయిని, తుమ్హే క్యా పసంద్ హై అంటే మళ్ళీ అబ్బాయి ముझे ఆమ్ పసంద్ హై అని ఇక్కడ స్టేట్మెంట్ వరకు క్లోజ్ చేయొచ్చు. సో ముझे నాకు మామిడి పండు ఇష్టము. తుమ్హే క్యా పసంద్ హై అంటే నాకు మామిడి పండు అంటే ఇష్టము, నాకు టమాటా అంటే ఇష్టము, నాకు ఆ వెజిటేబుల్ అంటే ఇష్టము, నాకు ఇక్కడ వెళ్ళడం అంటే ఇష్టము, నాకు ఇలా ఉండడం అంటే ఇష్టము అనేది చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ పండ్లు ఒక్కటే చెప్పాలని కాదు. मुझे साइकिल घुमाना, साइकिल में घूमना पसंद है, मुझे स्कूल जाना पसंद है, मुझे टूर जाना पसंद है, నీకేం కావాలి, నీకేం ఇష్టము అన్నది అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ రౌండ్లో వాళ్ళు వేసుకున్న క్వశ్చన్స్. నీకేమి ఇష్టము అంటే వాళ్ళు పండ్లల్లో చెప్తున్నారు అనమాట. నాకు ఆమ్ కా ఫల్. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చు, తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హై అని కూడా అడగచ్చు. तुम्हें कौन सा फल पसंद है, मुझे आम फल पसंद है या आम का फल पसंद है ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ రౌండ్ సెకండ్ రౌండ్లో క్వశ్చన్స్ ఏంటి? ముझे మా పసంద్ హై. ఇక్కడ రిలేషన్స్లో గురించి అమ్మ నాకు ఇష్టము అంటున్నాడు. ముझे మా పసంద్ హై అని ఫస్ట్ అబ్బాయి అన్నాడు. సెకండ్ అబ్బాయికి క్వశ్చన్ ఇస్తున్నాడు, తుమ్కో కౌన్ పసంద్ హై, నీకు ఎవరు, కౌన్ అంటే ఎవరు ఇష్టము అనేసి అడిగాడు సెకండ్ అబ్బాయిని. సెకండ్ అబ్బాయి ముझे పితా పసంద్ హై, మరి నాకు నాన్న అంటే ఇష్టము అనేసి మూడో అబ్బాయిని అడుగుతాను. నీకెవరంటే ఇష్టము అనేసి తుమ్హే కౌన్ పసంద్ హై. మూడో అబ్బాయి ఆన్సర్ ఇస్తున్నాడు, ముझे దాదీ పసంద్, నాకు అవ్వ అంటే ఇష్టము, నీకెవరు ఇష్టము అని ఫోర్త్ అబ్బాయిని అడిగినాడు. ఫోర్త్ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ముझे నానా పసంద్ హై, నాకు తాతగారు అంటే ఇష్టము, నీకెవరు ఇష్టము అనేసి మరి ఫస్ట్ అబ్బాయి దగ్గరికి వచ్చేసాడనమాట. కాబట్టి నీకు ఎవరంటే ఇష్టము, तुमको कौन पसंद है, तुमको అంటే నీకు ఎవరి ఇష్టము. मुझे माता पसंद है, मुझे दाना पसंद है, मुझे दादी पसंद है అంటే मुझे कमल पसंद है, मुझे कमला पसंद है. ఇక్కడ ఒక రిలేషన్ ఎవరు అన్న, కౌన్ అంటే ఎవరి ఇష్టము. ముझे టీచర్ ముझे హిందీ అధ్యాపిక పసంద్ హై, ముझे ఏ పసంద్ హై. అలా మనుషుల గురించి ఇక్కడ మీకు కావాల్సిన రిలేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి నాకు వాళ్ళంటే ఇష్టము, నాకు నాన్న అంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం, చెల్లంటే ఇష్టం, అక్క అంటే ఇష్టం, నా ఫ్రెండ్స్ అంటే ఇష్టము అని ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ముझे కలం చాహియే, నీకేం కావాలి. తుమ్కో క్యా చాహియే, తుమ్కో క్యా చాహియే, నీకేం కావాలి. చాహియే అంటే కావాలను అనమాట, వాంటెడ్, నీకేం కావాలి అని. సో నీకేం ముझे కలం చాహియే. ఫస్ట్ అబ్బాయి వచ్చేసి ముझे కలం చాహియే అనేసి ఆన్సర్ ఇస్తూ పక్కన అబ్బాయిని ఏమన్నాడు? తుమ్కో క్యా చాహియే. సెకండ్ అబ్బాయి ఏం చెప్తున్నాడు? ముझे కితాబ్ చాహియే అన్నాడు. తుమ్హే క్యా చాహియే అని థర్డ్ అబ్బాయి. ముझे దూద్ చాహియే, నాకు పాలు కావాలి అంటున్నాడు. ఇంకో అబ్బాయి నాకు ఫల్ కావాలి అంటున్నాడు. కాబట్టి నీకేం కావాలి అంటే అక్కడ వస్తువుల గురించి క్యా చాహియే, క్యా అంటే వాట్ అనమాట. క్యా అంటే వాట్, కౌన్ అంటే ఎవరు,
మీకు ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ షార్ట్స్లో పెట్టున్నాను నాన్న, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నారంటే మీకు తెలుస్తుంది అనమాట. క్యా అంటే ఏంటి, కౌన్ అంటే ఏంటి. కౌన్ అనేది మనుషులకి యూజ్ చేస్తాం, క్యా అన్నది వస్తువులకి, థింగ్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇవి క్వశ్చనింగ్ వర్డ్స్. ఇక్కడ నీకేమి ఇష్టము, నీకెవరి ఇష్టము, నీకేం కావాలి అన్న క్వశ్చన్స్ని మనం 4 మెంబర్స్కి రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఇచ్చేస్తాం. మీరు ఇలానే ఇంకా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ని చేసుకుంటూ రావచ్చు. అప్పుడు మీకు హిందీ లాంగ్వేజ్ మీద ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయగలుగుతామన్నది తెలుస్తుందన్నమాట. అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ నాన్న.